1997లో మీరు పాడినటువంటి అది తెలంగాణ మలి ఉద్యమంలో పాడినటువంటి పాట అంటే మీ కెరీర్ని ఎట్లా మలుపు తీసుకెళ్ళిందంటే ఏం చెప్తారు? అంటే నేను తెలంగాణ ఉద్యమం 90 పీరియడ్లో 92లో నేను మెదక్ జిల్లాకి వెళ్ళడం జరిగింది. 94 నుంచి అప్పుడు తెలంగాణ జనసభ అని చెప్పేసి అని ఇప్పుడు తెలంగాణ మీద అప్పుడు ఒక మూమెంట్ నడుస్తూ ఉంది జనసభ ఆర్గనైజేషన్ ద్వారా. అప్పుడు మెదక్ జిల్లాలో మంజీరా రచయితల సంఘం పనిచేస్తూ ఉంది. మంజీరా రచయితల సంఘం అని చెప్పేసి అని నందిని సిద్ధారెడ్డి గారు ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో మంజీరా రచయితల సంఘం నడుస్తుంది. అప్పుడు నేను అక్కడ ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉన్నా. ఆ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉన్న క్రమంలోనే నాకు ఈ విరాహత్ అలీ గారు, రామలింగారెడ్డి గారు వీళ్ళంతా కూడా జర్నలిస్టుల సంఘం అన్నమాట. ఈ మంజీరా రచయితల సంఘంలో నేను పాటలు పాడుతున్న క్రమంలో మంజీరా రచయితల సంఘంతో పరిచయం ఏర్పడింది నాకు. అట్లా నందిని సిద్ధారెడ్డి గారు పరిచయం కావడం జరిగింది. అప్పుడు ఆ పాట ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి పాటలు పాడుకోవాలంటే పాట కావాలి. మరి తెలంగాణ ఉద్యమానికి పాట కావాలంటే మరి ఏం చేయాలి? పాటలు అంటే చైతన్య వేదిక అని చెప్పేసి అని తెలంగాణకు సంబంధించిన ఒక సభ సిద్దిపేటలో పెట్టిండ్రు. ఆ సిద్దిపేటలో సభ పెడితే అది 2-3 రోజులకి ఆ సభ ఉంది. ఆ సభలో పాటలు పాడుకోవాలి. పాటలు లేవు. మరి ఎట్లా పాటలు లేవు కదా మరి తెలంగాణ ఉద్యమం మీద అని చెప్పేసి అని నేను ఒక రాత్రి నందిని సిద్ధారెడ్డి గారి ఇంటికి పోయినా. అంటే నేను అప్పుడు ప్రజాకళా మండలి అని ఈ తెలంగాణ మీద ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నటువంటి ఒక సంఘంలో నేను ఆవిర్భావ సభ్యుడిని. మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకి నేను బాధ్యుడిగా ఉన్నా. అట్లా నేను సిద్ధారెడ్డి గారి దగ్గరికి నైట్ 10 గంటలకు అట్లా పోయినా, రాత్రిపూటే పోయి సార్ దగ్గరికి పోతే సార్కి చెప్పిన, సార్ నాకు తెలంగాణ సభ ఉంది కదా, చైతన్య వేదిక సభ. ఆ సభలో మరి తెలంగాణ మీద పాటలు పాడాలంటే తెలంగాణ సంస్కృతి మీద ఒక పాట కావాలి, నాకు తెలంగాణ మీద పాడుకోవడానికి ఒక పాట కావాలి. అది ఎట్లా అని చెప్పేసి మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు ఒక పాట అయితే కావాలి సార్ అన్న. అని అంటే సరే బాబా అని చెప్పేసి అన్నారు. నా నైటు భోజనం పెడితే సార్ వాళ్ళ ఇంట్లోనే తిని సార్ వాళ్ళ ఇంట్లోనే పడుకున్నా నేను. తెల్లారేసరికల్లా 7-8 అయ్యే లోపు సార్ పాట రెడీ చేసిండ్రు. నైటు పాట రాసిండ్రు, పాట రెడీ చేసిండ్రు. పొద్దున్నే పాట నా చేతికి ఇచ్చి, బాబా మరి దీన్ని నేనైతే రాసిన, మరి నువ్వు ఎట్లా ట్యూన్ చేస్తావో ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి అని అన్నాడు. అంటే ఇక పాట చూడంగానే నాకు అంటే ఆ పాట చూడంగానే నాకు ఒక ట్యూను వచ్చేసింది నాకు. ఆ ట్యూన్ని నేను పాడడం జరిగింది. ఆ పాట నాగేటి సాళ్లలో నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి బతుకులు, నా తెలంగాణ, నా తెలంగాణ నాగేటి సాళ్లలో నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి బతుకులు, నా తెలంగాణ, నా తెలంగాణ పారేటి నీళ్ళల్ల పానాగులల్ల పూసేటి పువ్వుల్ల పూనాసలల్ల, పూసేటి పూలల్ల పూనాసలల్ల, పూసేటి పూలల్ల పూనాసలల్ల కొంగు జాపిన నేల నా తెలంగాణ, నా తెలంగాణ పాలు దాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ నాగేటి సాళ్లలో నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి బతుకులు, నా తెలంగాణ, నా తెలంగాణ తంగేటి పువ్వుళ్ళు తంబాలమంతా తీరొక్క రంగుళ్ళు తీరిచిన పువ్వు, తీరొక్క రంగుళ్ళు తీరిచిన పువ్వు, తీరొక్క రంగుళ్ళు తీరిచిన పువ్వు, తీరొక్క రంగుళ్ళు తీరిచిన పువ్వు బంగారు రంగుళ్ళు బాజారులన్నీ, బంగారు రంగుళ్ళు బాజారులన్నీ, బంగారు రంగుళ్ళు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ పంటి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ నాగేటి సాళ్లలో నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేడి బతుకులు, నా తెలంగాణ, నా తెలంగాణ వరద గూడు గడితే వానొచ్చునంత, బురద పొలము దున్ని మురుసున్నారంత, బురద పొలము దున్ని మురుసున్నారంత, బురద పొలము దున్ని మురుసున్నారంత, బురద పొలము దున్ని మురుసున్నారంత సూలి గుళ్ళే నీళ్లు సీమలకు చక్కరి, సూలి గుళ్ళే నీళ్లు సీమలకు
చక్కని సిరుని గుల్లే నీళ్ళు సభలకు చక్కని వాగుల్లో వంకల్లో నా తెలంగాణ నా తెలంగాణ చూపు రాలిన కళ్ళు నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ. ఈ పాట అప్పుడు ఫస్ట్ పాట అన్నమాట, ఓకే. ఆ ఉద్యమంలో ఈ ఫస్ట్ పాట. దీనికి చాలా ప్రస్థానం ఉంది. దాదాపు దీని తర్వాత జోహార్లు అమరులకు జోహార్లు అని ఒక నెల గడిచిన తర్వాత అమరులకు సంబంధించిన అప్పుడు ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమం నడుస్తూ ఉంది. తెలంగాణ అంటే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి. తెలంగాణ అని ఒక కరపత్రం కానీ ఏదన్నా పుస్తకం కానీ మా దగ్గర కనిపిస్తే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి. అరెస్ట్ కూడా జరిగాయి. అట్లాంటి క్లిష్టమైన పరిస్థితులు కూడా పాడారు కదా. అంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా ఆ ఉద్యమం టైంలో? ముఖ్యంగా అరెస్టులు అవి కూడా జరుగుతున్నాయి చాలా సార్లు, పోలీసు లాఠీల దెబ్బలు తిని గొడవల్లో చాలా దాంట్లో కూడా పాల్గొన్నారు. చాలా చాలా అసలు మామూలు పరిస్థితి కాదు. మేము ఊర్లలో సభలలో పాటలు పాడి మేము వస్తూ ఉంటే మా వెంట పడే వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి నిర్బంధించేవాళ్ళు.